హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం బ్రెడ్ మ్యాగీ రోల్ ప్రిపేర్ చేసుకుందామండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. పిల్లలకు ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెట్టండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర తురుము కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక దీనిలో చిటికెడంతా పసుపు వేసుకోవాలండి. 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. దీనిలో ఇప్పుడు 2 ప్యాకెట్లు మ్యాగీ మసాలా వేసుకోవాలండి. నేను 2 ప్యాకెట్లకి చేస్తున్నానండి మ్యాగీ, అందుకనే 2 ప్యాకెట్లు మ్యాగీ మసాలా వేసేసుకుని అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. దగ్గర పడిపోయాక దీనిలో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. 2 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలండి. 2 ప్యాకెట్ల మ్యాగీకి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. వాటర్ మరిగాక మనం ఇప్పుడు మ్యాగీని వేసేసుకోవాలి. ఈ విధంగా 2 ప్యాకెట్ల మ్యాగీ వేసేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే ఉడికించేసుకోవాలండి మ్యాగీ అనేది. మ్యాగీ ఉడకడానికి కూడా ఎక్కువైతే టైం అయితే పట్టదు. ఇంక వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఉడికిందో లేదో చూద్దాం. ఒకటి తీసుకుని విధంగా మనం అంటే చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. మ్యాగీ అయితే ఉడికిపోయిందండి. ఒకసారి అంతా ఈ విధంగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మ్యాగీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రోల్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని మొత్తం అంతా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి రోల్ కోసం. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఈ విధంగా చుట్టూ ఉన్న 4 వైపులు ఉన్న ఎడ్జెస్ అంతా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా 4 వైపులు ఉన్నవి ఎడ్జెస్ కట్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక అండి 4ను ఇప్పుడు ఒకటి తీసుకుని మనం చపాతీ కర్రతోటి ఈ విధంగా స్లోగా రోల్ చేసుకోవాలండి. ఈ విధంగా రోల్ చేసుకున్నాక 4 వైపులా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మైదాది, అది ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 4 వైపులా మనం క్లోజ్ చేసుకోవడానికి రోల్ని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మ్యాగీ వేసుకుని స్లోగా ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. లేకపోతే బ్రెడ్ అనేది విరిగిపోతుంది అనమాట. ఈ విధంగా రోల్ చేసుకున్నాక స్లోగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా 4 వైపులా మనం క్లోజ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక మనం మ్యాగీ రోల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ 4 వైపులా మనం ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనం తినేటప్పుడు చాలా క్రంచీగా చాలా బాగా వస్తాయి అనమాట అండి. చూడండి, చూసారు కదా, ఈ విధంగా 4 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేసుకుని ఈ విధంగా 4 వైపులా ఫ్రై చేసేసుకున్నాక ఈ విధంగా ఫ్రై అయిపోయాక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూసారు కదా, ఇదే విధంగా అన్ని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒకటి కట్ చేసుకుని చూద్దాం. చూసారు కదా, ఒకటి కట్ చేసుకున్నాక ఎంత బాగుందో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. బ్రెడ్ మ్యాగీ రోల్ అండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.